మీ అందరికి వందనాకు. మన ప్రభుత్వ యేసుక్రీస్తు పేదటే మరోసారి నన్ను ఈ ఈ లైవ్ ప్రోగ్రాం నన్ను ఆహ్వానిస్తున్నాను. మీరందరూ సాయమినరే, మీ ఆరోగ్యం సాయమిందే. మన ప్రభుత్వ యేసుక్రీస్తు మరి మనందరిని కాపాడరు విను. మరి ప్రతిరోజు మరి ఎవరో రోజు మనకి ఈశ్వరు విను. మరి మనందరి పట్ల మరి వాడు బెచ్చో మరి ప్రేమతో పేసిన విను. మరి దేవుడికి వందనాకు. మాడు యోవాను కుశలకప్పటి నుంచి మాడు దేవుని మాట మాడు క్యాన్సర్ మీనడా నేను కూడా మాడు ఓడుక్కడ. మరి నేను కూడా యోవాను కుశలకప్పటే మరి 16వ అధ్యాయం 1 నుంచి 15 వచ్చిన వరకు మాడు ఓడక్కడ. మరి నన్ను చదువుతాను బైబుల్, భాష బైబుల్ నేను చదువుతాను. ఒకవేళ మీ మొత్తం మీ ఊడటి మీరు క్యాన్సర్ నేను చదువుతాను. యోవాను కుశలకబురు 16వ అధ్యాయము 1 నుంచి 15 వచ్చిన వరకు నేను చదువుతాను. మీరు 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 నమ్మకాతే దొసలకుంట గట్టిగా మందవలించి ఈ మాటకి మీతోటికెత్తాను. ఊరు మీమిని సమాజ గుడిద నుంచి బయటికి నెట్టితోరు. మీమిని అవుకని పతి వాడు నన్న దేవుడి సేవ తుంగన నుంచి అనుకుండని రోజు వాసోరేమిందే. మీరు తప్పేని నేనే నానిని పుణ్యులోరు కాబట్టి మీకు కూడా ఆలే తుంగితోరు. గోని అವು జరగాని సమయం వాదనస్కే నన్న మీమిని జరుగుతా తుంక్త నుంచి మీరు జ్ఞాపకం తుంగవలింజరి మీకు కెత్తను. నన్ను మీతోటి మత్తను కాబట్టి మొదటి నుంచి వాటిని కెత్తిల. గోని ఇంజనన్న నాని రోత్తోని దగ్గర దేతాను. అత్కన నిమ్మ బెగ్గ అంజని నుంచి మీ ఎవటి బేన కూడా నన్ను తలిపిలేరు. అత్కన నన్న కబుర్కి మీతోటికి ఎత్తను కాబట్టి మీరు సేన బాధ మినిరి. గోని నన్న ఒక మాట మీకు నిజంగా గచ్చినాను. అది బాధదిత్కు నన్ను దాయటం మీకు మేలు అయితే భారత్కు నన్ను దాయకుండా మతుకు మీకు సాయంత్రం ఆత్మ మీ దగ్గరికి వర్రవు. గోని నన్ను అతుకు ఓని మేఘ రోజుతాను. ఓడు వాసి పాపకుని శాంక నిజాయితీని శాంక దేవుటే తీర్పుని శాంక ఈ లోకతి మందని మనుసురికింకి రుజువు తింగి తోపిస్తావు. ఈ లోకతి మందని జనాకు నానిని నమ్మిల్లరు కాబట్టి ఓరు పాపకుని శాంక నన్ను తప్పినాక దేయితాను. ఇంకా మీరు నాని ఊడాలిరు కాబట్టి నిజాయితీని శాంక ఈ లోకతిని పాలిసిన దయ్యతిని దేవుడు ఇదివరకే తీర్పు తీరుస్తావు. కాబట్టి దేవుటే తీర్పిని శాంక ఒప్పుకుండా నాటు తుంగితో నన్ను మీకు కెత్తవలస కబురు ఇంకా బెచ్చుకోమి నాకు. గోని ఇంజ మీరు వాటిని ఓపిక పేదాదిల్లిరు. గోని నిజమత్త ఆత్మవత్తపయ ఓండు మీమిని అన్ని నిజాయితీని నడిపిస్తావు. ఓండు కొన్ని సొంత అధికారతే బాతకెల్లో. గోని ఓండు క్యాన్స్తా వాటిని మళ్ళా వాదన రోజుకి జరగని శాంక మీకు తెలియకేతావు. ఓండు వాదన వంత తీసి మీకు తెలియపరిచి నాని గొప్ప తుంగితావు. తప్పెంకి కలుగుతావంత నావకే అందుకంటే ఆత్మ నావదంతా తీసి మీకు తెలియపరిచితో ఇంజోరే ననకెత్తాను. మరి ఈ మాట దేవుడు దీవిస్తావు. మరి ఊడ్రు మీరడా మరి యోవాను కుశల కబురు మరి 16 నుంచి 15 వచ్చిన వరకు మన ఊడ్రు మీరడా. మరి ఇంతకుముందు కూడా మన ఓడతాడా 15 అధ్యాయం కూడా మన ఓడతాడా. మరి బెరని హింసబత వేత అవుతుంది మన ఓడతాడా. వాళ్ళకే మరి యేసుక్రీస్తు అదే మరి శిశురికింతో తిరియోరే ఇంకా చాలా విషయాలు కెచ్చరు మీను. 16వ అధ్యాయం కూడా అదే అలాంటి మాటకి కెచ్చోరే ఇంకా చాలా విషయాలు కెచ్చరు మీను. మరి న్యాడు మాట బాధ ఉడితెరకు మరి ఎక్కువ న్యాడు మన అంశం బాధితుకు సుబ్రహ్మందని ఆత్మతుంగని పనుంగు. సుబ్రహ్మందని ఆత్మతుంగని మరి పనుంగు ఇస్తుంది మన ఓడకడు. మరి దానికి మున్నే కొంచెం మన ఓడుకు మరి 1 నుంచి 4 వచ్చిన మన ఓడుకుగా మీరు నమ్మకాతే దొసలకుండా గట్టిగా మందవరించి మాటకి మీతోటికి ఎత్తాను. మీరు మీ ఓరు మిమ్మల్ని సమాజ గుడి నుంచి బయటికి నెట్టుతారు. మిమ్మల్ని అవుకని ప్రతి వాడు నా దేవుడి సేవ తుంగ నుంచి అనుకున్న రోజు వాసరమిందే. మరి యేసుప్రభుకి వచ్చినాం. మీరందరూ గట్టి మందవాలి ఇంజరికి వచ్చినాం. అదే ఆ హింసత గురించి తీరువరకే ఇక కొన్ని మాట ఇక వచ్చినాం బాధితుకు. మరి మీరు మరి దేవుడే మరి మందిరాత్ మీరు మత్తపయ మీని అవకనానికి వేతారు చాలామంది.
ವಾಸಿ ஒரு ಅವಕ್ಕೆ ಬಾತ್ ಕೈತರೆತ್ಕು ಮಮ್ಮ దేవుడి పందుమున నెరకేతురలే ఆ రోజుకు వాసన ಅಂದರೆ ಈಗ ಬೆಸ್ಕೋಕೆ ಎತ್ತವು యేసు ప్రభు మరి మొదటి శతాబ్దతే వణకెత్తావు ఫస్ట్ సెంచరీ తే వణకెత్తావు ఆ మాట నేడుకవు నిజమే ఆ మాట నేడుకవు మరి నిజమే జరగరు మీన చాలామంది మరి యేసుక్రీస్తు ನಂಬ್ತರವರು మరి ಅವಗಿಸುವರು ವಾಸಿ ಅವಗಿಸುವರು ಬಾತ್ಕೈತರೆತ್ಕು ಮಮ್ಮ మరి దేవుడి పందుమున ಮಿಂದರಿಗೆ ಹಚ್ಚಿನವರು ಬೇನತ್ మరి యేసుక్రీస్తుకి వ్యతిరేకమైనరు ఓరు మరి ಅವಕೀಸೋರು ఈ మాటకి హచ్చమినరు బాధితుకు మమ్మ మరి దేవుడి పందుమున ಮಿಂದರಿಗೆ ಹಚ್ಚಿನವರು మరి యేసుక్రీస్తు మున్నేకెత్తావు మరి ఈ మాట బారికెత్త ఎత్తుకు ఇవన్నీ మరి వాదన రోజుకుని జరుగుతాయని జరే ఒక శిశుడికితో మున్నేకెత్తావు అలాగే మరి అదే విధంగా మరి మన ఊడుకు ఈ జ్ఞానం కూడా అలాంటి జరగమిన మరి ఓరు తప్పేనే నేను నాని పుణ్యులు కాబట్టి మేమిని కూడా ఆలే తుంగితు కోని అవ జరగని సమయం వాదన అసుకనన్నా మేమిని జాగ్రత్త తుంగుతాను ఇంజి మీరు జ్ఞాపకం తుంగవాలని జరే కెత్తాను మరి ఊరాల బారు తుంగనకు యేసుక్రీస్తుని ఎవరు తెలుసుకుండేవారు నిజమత్త దేవుడిని ఎవరు తెలుసుకుండేవారు కాబట్టి ఎవరు మరి మేమిని అవుకున్నారు లేకపోతే మీ పురవాసి మరి ఎవరు మరి మీ వాసి ఎవరు గొడవ తుంగున్నారు మరి మేమిని మరి హింస వాడినారు దంచున్నారు ఇవన్నీ బాగా తుంగనెత్తుకు వారు మరి నిజమత్త దేవుడిని తెలుసుకునేవారు కాబట్టి అలా తుంగున్నారు యేసు ప్రభుకి వచ్చును మరి ఇవన్నీ మన బెస్ట్ జ్ఞాపకం అయితే కలే ఒకవేళ ఇలాంటి హింసాబాధ మనకు జరుగుతపోయా యేసు ప్రభుకి ఎత్త మాట మనకి జ్ఞాపకం అయితే కలే మరి యేసు ప్రభు బెస్కోకి ఎత్తావు ఈ మాట చాలామంది వాసి మీరు హింసిస్తారు మరి చాలామంది వాసి మరి మేమిని అవకీతారు మీరు ఇబ్బంది పడతారు ఇవన్నీ ముందేకెత్తావు అయినా మరి అతకని సరే మనడు మరి గట్టిగా మందవాలించి యేసు ప్రభు ఇక మరి మొదటి వచ్చేటటువంటి గచ్చరు వినం మీరు గట్టిగా మందవాలించి ఈ మాటకి మీతో కెత్త అని జరగచ్చును మరి ఒకవేళ యేసుక్రీస్తుని తెలుసుకుని మతుకు మరి మన విశ్వాసత గట్టిగా మీనే మరి యేసుక్రీస్తుని నేను తలుపును ఈ యొక్క విశ్వాసం బేల మీద తలుపును నేను దాని తర్వాత మరి మున్నే మన హింసత గురించి మన ఓడతాడా దాని తర్వాత మన ఓడుకు మరి సుబ్రహ్మణ్యం ఆత్మహత్య పనులను బాత అయిందరే మరోసారి మనకి ఓడినాడా దానికి మున్నే మన ఓడతాడా మరి 14వ అధ్యాయం మన ఓడతాడా సుబ్రహ్మణ్యం ఆత్మ మనకి ఒక సాయకుడిగా మనకు మీనోంజలు మన ఓడతాడా నేను కూడా మరి సుబ్రహ్మణ్యం ఆత్మ మరి బాత్ పొందింది సరే మరి 16వ అధ్యాయం కూడా రాసింది కొన్ని మాట మన క్యాన్సర్ మరి సుబ్రహ్మణ్యం ఆత్మ బేను మరి దేవుడు మీనో మనకి వాడు యేసు ప్రభు మరి సుబ్రహ్మణ్యం ఆత్మ బేను ఇతుకు మరి నన్ను ఉన్న కూడా కెత్తానన్నా ఇంత మన కెత్తానన్నా మరి మా డూడుకు మరి తప్పెత్త దేవుడు మరి మర్రి ఎత్త యేసు ప్రభు వాళ్ళకే మరి సుబ్రహ్మణ్యం ఆత్మ ఇరు మూవురు ఒరటై ఈ మూవురు వేరు వేరయ్యే కానీ ఇరు మూవురు ఒరటే ఇరు మూవురు తుంక్త పని వేరు మిందే కానీ ఇది ఒరటే భారత్కి మరి బేనే కూడా దేవుడిని ఊడాలో కాబట్టి దేవుడు బాగా తుంక్త ఎత్తుకోడు ఒక మనిషిగా దేవుడి మర్రిగా ఈ లోకతికి వస్తా ఉండు వాసి వాడు తుంగని పని తుంగి వాడు మళ్ళా వాడు దెమ్మిరుతాం పరలోక దెమ్మిరుతాం అస్కే మరి సుబ్రహ్మణ్యం ఆత్మ ఈ లోకతికి వస్తాడుగా మరి మనడు ఓడతాడు నేను కూడా మన ఓడుక మరి సుబ్రహ్మణ్యం ఆత్మ వాడు తుంగని పనుగు బాతో మన ఓడుకడ మరి 5వ వచనం నేను చదువునాను ಗೋನಿ ಇಂಜ ನಾನೇನು ರೋತ್ತೋರಿನ దగ్గరికి ದೇತಾನ್ ಅದ್ಕನ್ನ ನಿಮ್ಮ ಬೆಗ್ಗ ಅಂಜನೇನ್ ಇಂಜಿ మీ అవుటే బేనా కూడా నేను తలిపిలేదు అద్కన్నా నన్న ఈ కబుర్కిని మీ తోటకి ఎత్తాను కాబట్టి మీరు చాలా బాధతే మినిరి గోని నన్న ఒక మాట మీకు నిజంగా కచ్చిన అది బాధకు నన్ను దాయటం మీకు మేలు అయితే భార్యకు నన్ను దాయకుండా మతుకు మీకు సాయం తుంగని ఆత్మ మీ దగ్గరికి వర్రం మరి యేసు బాధ కచ్చిన ఎత్తుకు
మరి నన్ను మీరు విడిచి దెమ్మిరుతానన్నా మరి ఈ మాట ನನಗೆ ఎత్తను మీరు మరి మీరు మీ ఒకటి బాధ మిందే కానీ మీరు బాధపడదొద్దు భారత్కు ನನ್ನ ದೆಮ್ಮಿರ್ಕೆ మీకు మంచి జరిగితే అది బాధ ఎత్తుకు సుబ్రహ్మణ్య ఆత్మ మీ యొక్క వెయితో ఉంజరే యేసు ప్రభుకి వచ్చదు ನನ್ನ మరి ఆ సిలదు పొర్రో మరి నన్న మరి ప్రాణం వాడితాను మీ శాంక అందరు శాంక ప్రాణం వాటి నన్ను డొల్లి అంజి నన్ను సమాధింగుతారు మళ్ళా తర్వాత నన్ను గీడు తేయిస్తాను నన్ను పరలోకం దెమ్మిరేతారు అలా అత్తపయ సుబ్రహ్మణ్య ఆత్మతి నన్ను రోతాను మీ గురించి ఇంజోరే మరి సుబ్రహ్మణ్య ఆత్మతి గురించి కచ్చను యేసు ప్రభు మరి నన్ను అలా దాయటం మీకు అది మంచిది ఇంజోరికి వచ్చను ఒకటి అది మీకు అది మేలు తుంగితే అది మీకు మేలు అయితే ఇక మన సౌత్కు నన్ను దాయటం మీకు మేలు అయితే భారత్కు నన్ను దాయకుండా మతుకు మీకు సాయంత్రంగానే ఆత్మ మీ దగ్గరికి వర్రవు యేసు ప్రభుకి వచ్చను ఒకవేళ నన్ను ఎగ నుంచి మరి దెమ్మిరికే మరి సుబ్రహ్మణ్య ఆత్మ వాసి మీకు సాయంత్రం ఇంత కానీ ఒకవేళ నన్ను అన్నుపోతే మరి మరి మీకు మేలు జరగని జరే కచ్చను ఇత్కు ఓడు ఈ లోకత్కు వస్తావు ఓడు తుంగని పని అంత తుంగి ఓడు దెమ్మిరినాక ఇక మరి ఊడరు మీరు అందుకని ఈ మాట ఓడు కెత్తాడు మనకి చదువుతున్నాడు మరి సుబ్రహ్మణ్యనాథ్ బాగా తిద్దరులే ఓడు సాయం తింగితనలే మన అత్తవారం మన క్యాన్స్తాడు అత్తసారి మన క్యాన్స్తాడు ఓడు ఒక సహాయకుడిగా మనకు మనతో మనకు ఓడతాడు మరి ఇక కూడా మా డోడుకు మరి ఎనిమిదో వచ్చిన నుంచి ఓడు వాసి పాపోకిని శాంక నిజాయితీని శాంక దేవుట తీర్పిన శాంక ఈ లోకతే మందన మనుసురికి రుజువు తుంగి తోపిస్తో ఒక పని బాతలే ఉండు పాపకిన శాంక మరి నిజాయితీ శాంక దేవుని తీర్పు శాంక ఉండి బాత తీతనలే మూడు మనకి తోపిస్తోనలే బెచ్చ గొప్ప మాటకి రాసి మీద అసలు నీ ఊడుకు అసలు మరి మూడు విషయం మీద మరి ఈ మూడు విషయం గురించి మన ఊడకడ ఒకటి బాధ్యతకు మరి పాపకిన శాంకలే తర్వాత మన నిజాయితీ శాంక తర్వాత తీర్పిన శాంక ఉండి మనకొండు కేయితో మనం ఒప్పిస్తున్నాం మరి పాపం ఇతుకు బాత ఈ పాప ఇందు బేల వస్తే ఇతుకు మరి దేవుటే ఆజ్ఞ తిని మనడు మరి వ్యతిరేకిసి దేవునికి వ్యతిరేక మనడు పందుకు అది పాపం దేవుడు తుంగదిత్తది మరి తుంకద్దు ఒక పాపం మరి ఆ పాపం మీద బేల వస్తాయి ఈ లోకత్కి మరి బైబిల్ తిమ్మిందే మరి అందరూ పాపం తుంగి మినరించారు బైబిల్ తిమ్మింది మరి అందరూ ఒకటి పాపం మిందే కాబట్టి ఓనికి సావు ఇత్తది వస్తాయి బైబిల్కి వచ్చాం మన సావు ఇందులో భారీ వత్తింజరే మన ఊడుకు మరి బేనకి ఎత్తాలి సరే బైబిల్తో మంచిగా మిందే మరి పాపం వలన వచ్చే జీవితం మరణం జరిగింది ఇదికు మరి పాపం వలన బాత వైతల్లే మనకు సావిత్తది వైతే రోమ 6:23 మిందే ఇక మన ఊడుకు మరి మొట్టమొదటిగా దేవుడు మరి ఆదాము తుంక్తపయ వాడు బాత తుంకుతా ఎత్తుకు దేవుడు వ్యతిరేకంగా పని తుంకుతా దేవుడు వద్దు ఇత్త పని వాడు తుంకుతా కాబట్టి వాడు దేవునికి వ్యతిరేకంగా మరి పాపం ఇత్త తుంకుతూ ఓడు మరి ఆ పాపం తుంగక మున్నే దేవుడికి ఓడికి మంచి సంబంధం కలిగి మొత్తం ఓడు ఒక మంచి వాడిగా ఒక నీతి మంతుడిగా వాడు మొత్తం కానీ బెస్కత్కు మరి పాపం మిందినది వత్తం మరి దేవునికి ఓనికి మొత్తం సంబంధం తెగియద్దు భారత్కు దేవుడు పరిశుద్ధుడు మరి సుబ్రహ్మణ్యం దేవుడు ఒకటి బేని పాపం ఇల్లే కానీ ఇజ మనిషి ఓడు తుంక్త మనిషిని ఒకటి పాపం మిందినది వత్తే కాబట్టి ఆ పాపము ఇందనది ఆ రోజు దేవునికి వ్యతిరేకంగా కూడా తుంక్త పందె వేసి అది వత్తే మరి మీరు అనుకుంటవచ్చు మరి మనవటి పాపం వేల మంది భారత్కు మరి మొట్టమొదటిగా ఆదం మరి ఓడు పాపం తుంక్తో ఓడు పాపం తుంక్తపయ ఓడు తుంగనస్కే ఆదామిన ఒకటి నిమ్మనన్న మత్తడు ఆదాం బెస్కత్కి పాపం తుంకుతాడో ఓడు ఆ పాపం తుంగనస్కే ఓ నవ్వుంటే మరి నిమ్మనన్న మంచి మరి మనడు కూడా పాపం తుంకుతాడు ఓన్తో పాటు కలిగి అది బేల ఎత్తుకు నాకు అవుతాడు ఒకవేళ మీరు విత్తనం మీరు తీసుకుంటుకు
ఆ విత్తనం తిని ఊడుకు మీకు బాధ గుర్తువైతే మరి నాడు రోజు మన ఊడుకు మనడు మరి చాలా మనడు మరి పత్తి వాటర్ మంతాడు మరి ఒక పత్తి విత్తనం మిందే ఆ పత్తి విత్తనం ఒక ఊడుకు మీకు బాధ గుర్తువైతే ఇతుకు మన ఒక విత్తనం వాటుకు మరి అగ్గ మరి చాలా కాయ అవుతా పత్తికాయ ఆ పత్తికాయ లోపల చాలా గింజ అవుతా తర్వాత ఇంకొక గింజ వాటి నుంచి ఆ గింజ అంతా వాటుకు అలా ఒర్ర గింజత నుంచి కొన్ని ఒక పెద్ద తోట కూడా మనం వాడవచ్చు. అయ్యో వాళ్ళకే ఇతుకు ఒర్ర గింజతే ఊడుకు మనం ఒక పెద్ద తోట ఏమింది ಅದು మరి బాత విత్తనం అయినది సరే అది మరి పత్తి విత్తనం కావచ్చు ఇంకా వేరే మరి బాత విత్తనం అతకని సరే మరి వాళ్ళకి మరి ఆదాము మరి మొట్టమొదటి ఆదాము ఇందని మనిషి పాపంతో ఆ ఆదాము నుంచే నిమ్మనన్న వస్తాడు. ఆ ఆదాము నుంచే మన నిమ్మనన్న పుడతాడు. కాబట్టి ఓడు పాపం తుంక్త భయ ఓ నవటి నిమ్మనన్న మత్తడు అసలు. కాబట్టి నీ ఒకటి నా ఒకటి పాపం ఇస్తుంది మింది. మరి అందుకనే ఈ లోకతికి మరి పాపం ఇస్తుంది మరి వత్తే. మరి అందుకనే ఇక రోమా 3:23 మింది బాధ్యతకు మరి అందరూ పాపం తుంగి మీదిరింజలు మింది దేవుడు ఇదని మహిమ తినవరు మరి పొందటం వీళ్ళు మరి గొప్పతనైతే ఏదడానికి మరి అరగతి ఇల్లు వారిగా అత్తరం జరిగింది. కాబట్టి మరి ఈ లోకతికి మరి పాపం ఏందన్నది మరి వత్తే. మరి రెండోది బాధ్యతకు మరి మంచితనం మరి నీతి మంచితనం మరి నీతి అనమాట. తెలుగు మన నీతి ఇంతటి కదా అది మంచితనం. మరి నీతి అన్నది బాత ఇతుకు మరి మంచితనం బాత ఎత్తుకు మరి ఆదాము బెస్కత్కు పాపం తుంగుకుండా మున్నే బేలొంటి మంచితనం మొత్తం హృదయతే ఓ నవ్వుటే వాడు పాపం తుంకుతా భయ ఆ మంచితనం ఇత్తది దిమ్మిర్తే ఓ నవ్వుటే పాపం మత్తే కాబట్టి ఓనికి మంచితనం ఇత్తది మందిలి ఓ లోపల మరి చెడు ఇత్తది వస్తే మరి పాపం ఇత్తది వస్తే ఓ నవ్వుటే మరి చావు ఇదినది వస్తే అన్నీ మిన కాబట్టి ఓ నవ్వుటే మంచితనం ఇత్తది దిమ్మిర్తే ఇల్లే మరి ఇంజ నీతిమంతుడు బేనో మరి మంచితనం బేనో ఎత్తుకు దేవుడు ఎవరనే మేనో మిగిలి అత్తో. అందుకనే ఆ దేవుడు ఈ లోకతికి దిగివాసి వాడు బాత్తుంకుతో ఎత్తుకు నానిని మరి నీతిమంతుడిగా మార్చడానికి మరి నానిని మరి మంచివారిగా మార్చడానికి వాడు ఆ శిలోద పొర్రో వాడు డొల్లి ఎత్తవాడు మరి వాడు నెత్తురు కార్సి మరి నాని వాడు బాత్తుంకుతో ஒரு మంచి వాడుగా వాడు తుంగిస్తాం వాడు నీతిమంతుడిగా వాడు తుంగిస్తాం. మరి నిమ్మన నీతిమంతుడికి బెస్క అవుతాడు ఎత్తుకు వాడు నమ్మతపై అవుతాడు మనడు. ఒకవేళ నిమ్మనన్న యేసు ప్రభు కుమారుడు మంచి వారుగా అవుతాడు. మన హృదయత పాపం ఇందే కాబట్టి మనకి ఆ చావు ఇత్తది వస్తుంది కాబట్టి మరి ఆ చావు నుంచి మరి నీకు నాకు మరి నీకు నాకు మరి ఆ చావు ఇత్తది మరి దెమ్మిరోళ్ళు ఎత్తుకు మరి ఆ చావు నుంచి మరి తప్పించబడదాలు ఎత్తుకు మరి యేసు ప్రభు నమ్మతపై ఆ నీతి అనేది ఎవడు వేతనమాట. ఇక రోమా 3:24 జిల్లమిందే గోని దేవుణ్ణి గోని దయతిని పేసి గోని దేవుండు ఓని దయతిని పేసి జనాకందరు ఉచితంగా ఓని తోట నీతిమంతురికిన తుంక్తో ఇది యేసు క్రీస్తు దొరింపినే మనకి కలగత ముక్తి. యేసు మన పాప శిక్షితిని ఓని పొర్రో ఏంచి దేవుడు కోపాతిని అర్పిసవాలి ఎంజి దేవుడు ఓని రోత్తో యేసు క్రీస్తు మన శాంక శిరోధ పొర్రో నెత్తురు కాసి డొల్లి దాటం వల్ల మనడు దేవుడితో నీతిమంతుడికి అవుతాడు. దేవుడు నీతిమంతుడింజి తోపిసవాలి ఎంజి గడిసి అత్త కాలతే పాపం తుంక్త జనాకిని శిక్షించకుండా ఓపిక పేసి మత్తో. ఇక మన రోడ్కు దేవుడే మరి దయతిని పేసి మనడు ఉచితంగా మన నీతిమంతుడికి తుంగుతున్నారు.
ಬೇಡ ನೀತಿ ಮಂತ ಎತ್ಕು మరి నీకు నాకు నీ ఒకటి నా ఒకటి పాపం వస్తే ఆ పాప తినేవాడు తీసి వాటిని ఇంకోడు ఆ సిలుదుపురం నెత్తురు కారుస్తాం నిమ్మ నన్ను ఆ సిలుదుపురం డొలి దేవాలి ఆ జాగ్రత్త మంచి డొలి దేవాలి కానీ యేసు ప్రభు ఆ జాగ్రత్త మంచి డొలి ఎత్తాం ಒಂದು ದೈತಿನಿ ಬೇಯಿಸಿ ಓಂಡು ಆ ಸಿಲದ ಪರ್ರ ಓಂಡು మనకి ಮುಕ್ತಿ ಇತ್ತದು మనకిತ್ತು ಆ ಪಾಪ ಶಿಕ್ಷಿತಿನ ಓನು ಪರವಾಟಿ దేవుడు కోప తినోండు మరి సల్లార్సవాలించి ఆర్పిసవాలించి ఓండు యేసుక్రీస్తు లోకవాసి మరి మనసంగ సిలద పర్ర ఎత్తులు కార్సి డొల్లి దాయటం వల్ల ఉండు దేవుడు మన నీతిమంతులుగా మనం మారుస్తున్నాడు అనమాట. అదే మాట వాడికి ఊడరం విన్నాడు, నీతిమంతులకు మార్చడం ఎత్తుకు, అలాగే మరి మంచితనం ఎత్తుకు అద్దనమాట. అందుకని మరి రోమా మరి 8:1 మిందే మరి యేసుక్రీస్తు మందన అరవటం ఒరవటే ಬೇಣದ ಕೊನವಟ ಮಿನಡು ಓನಿ ಓನಗ మరి ಬೇನ್ ಶಿಕ್ಷ ಇಲ್ಲೇ ఏం జరిగింది ఓనటే బాత శిక్ష ఇల్లే. ఒకవేళ నిమ్మనన్న మరి నీతి మంత్రికి నా మరి తీర్పు తీర్చబడదు మార్చబడదు ఎత్తుకున్నాడు. యేసు ప్రభు మనం నమ్మవాలి. యేసు ప్రభు నమ్త భయ ఉచితంగా ఓడు మనకు బాత ఈతో ఎత్తుకు రచన ఈతో మనని మరి నీతి మంతుడిగిన ఓడు ముద్ర పడుతాం ಬಾರಿದ್ಕೊಂಡು ನೀ ಶಂಕ ನಾ ಶಂಕ ನೀ ಜಾಗತೆ ನಾ ಜಾಗತೆ ಒಂದು ಒಲಿ ಎತ್ತು ನಿಮ್ಮನ್ನ ఏందని శిక్షతిని ఓడే అంతో ఆ దేవుడే ఈ లోకత్కు వాసి ఓడే అంతో కాబట్టి ఉచితంగా మనకిత్తో బహుమానం మాతిత్కు రచన ఆదటం నీతి మంత్రికిన మనడు మరి ఆదటం అద్దు మరి మరి ఊడ్ర మెడిక తర్వాత మనడు మరి ఈ 16వ అధ్యాయం మరి 8వ వచనం నుంచి మన ఊడరు మినడ 8వ వచనతే 3 విషయం మన ఊడరు మినడ 2 ఓడుతాడా ఒకటి పాపకిని శాంక మన ఓడుతాడా పాపం బేలవత్తే తర్వాత యేసుక్రీస్తు భక్తం తొంజరే దాని తర్వాత నిజాయితీ శాంక మన ఓడుతాడా ఎత్తుకు మరి నీతి గురించి మన ఓడుతాడా ఆ నీతి నాది బేల ఆదం బేల పోగొట్టుకుంటో దాన్ని యేసుక్రీస్తు మనకు బేల ఈస్తుని అవుతుంది మన ఓడుతాడా. మరి యేసుక్రీస్తు ద్వారా మనకి నీతిమంతుడికిన మనడు మన తీర్చబెడతాడా, మనకి నిజాయితీ ఇందనది మింది మన ఓడతాడా. మరి 3వ మరి దేవుడి తీర్పినిసాక దేవుడి తీర్పు మరి దేవుడి తీర్పు బాత ఎత్తుకు దేవుడు మరి ఈ లోకత్కు వాసి ఉండు మరి మంచి చెడు బాత ఉండు తీర్పు తింగుతావు మంచి చెడు బాత ఉండు మనకి మరి తీర్పితో ನಿಮ್ಮ ಈ ಲೋಕತೆ మరి యేసుక్రీస్తుని ఒకటే మంచి ఒకవేళ ఓనపరి విశ్వాసం దాచి ఓని అంగీకరించి మతుకు మరి నీ తీర్పు వేరే మంతే వాళ్ళకి ఈ లోకట ఒకటే మంచి ఈ లోకతే చెడ్డ పని తుంగోరే మరి దేవునికి వ్యతిరేకంగా నిమ్మ జీవిసి మతుకు మరి నీ కూడా తీర్పు మరి వేరే మంతే. మన ఊడ్కు మరి 2 కొరింథీ 2వ అధ్యాయము 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం ఊడుకు బారిత్కు మనౌటే పతి వాండు ఓని ఒల్ది తుంక్త పనిగిని పేసి అవు మంచి అత్కన సరే చెడ్డ అత్కన సరే పలాతిని ఏందనానికి మనడు అందరూ క్రీస్తుని న్యాయపీఠత మున్నే వేడ కాదవాలే. మరి 8వ రోజు నిమ్మనన్న క్రీస్తుని న్యాయపీఠం ఇత్తుకోండు మరి న్యాయం తీరుస్తాం మనకి వాళ్ళ రోజుకి మనకు న్యాయం తీరుస్తావు. మన ఒళ్ళు తుంక్త పందిని పేసి అవి మంచి ఎత్తుకన మరి చెడ్డ ఎత్తుకన సరే ఉండు బాధ్యంతో మనకు న్యాయం తీరుస్తాం అనమాట. ఆ తీర్పు గురించి ఇవన్నీ బేనకచ్చడం ఎత్తుకు మరి సుబ్రహ్మణ్య ఆత్మ ఓడు మనకేతో ఈ పాపత్ శాంక మన ఓడతాడా వాళ్ళకి నిజాయితీ శాంక దేవుడి తీర్పిన శాంక ఈ లోకత మందని మనసురికింకి రుజువు తుంగి తోపిస్తో ఈ 3 విషయాలు ఉండు రుజువు తుంగి మనకు తోపిస్తుండాలి బేనా. మరి శుభ్రం తుంగని ఆత్మ పనుగు మన ఓడరు వినడా ఆ పనిగిని మన ఓడతాడా మరి పాపకిని శాంక నిజాయితీని శాంక దేవుడి తీర్పిన శాంక ఉండు మన అందరికీ రుజువు తుంగి ఉండి తోపిస్తుండాలి. మరి శుభ్రంతోగానే ఆత్మ మరి మన ఒకటి మినం ఈ మరి ఇంజే మరి ఈ లోకతో ఒకటి మినం. మరి ఎపిసి పత్రిక మన ఓడుకున్న చదువుతాను. ఎపిసి పత్రిక
నేను చదువుతాను. 1వ అధ్యాయము, ఎఫెసీ 1వ అధ్యాయము 14, 15 వచనం చదువుతాను. 13వ వచనం, ఎఫెసీ పత్రిక 13, 14, 15 వచ్చి చదువుతాను. మీరు కూడా కుశలి కాబట్టి ఇతుకు దేవుడు నిజమత్త మాట కేంచి దాని పొర నమ్మకం తాస్తిరి అస్క దేవుడు పమానం తుంక్త సుబ్రహ్మణ్యని ఆత్మ తిని మీకు భయానగా ముద్ర వాడుతో ఓనికి చెంతోరిని ఓండు పూర్తిగా రచిస్తూ దానికి గుర్తుగా సుబ్రహ్మణ్యని ఆత్మ మన హక్కుని భయానంగా మినో దాని పేసి మన దేవుడికి గొప్ప ఆదవలే. ಈಗ ಮಾಡಿ ಹುಡ್ಕು మరి బెస్కత్కు నిమ్మ మరి యేసు క్రీస్తు పర్ నమ్మకం తాయిస్తేనో మరి దాని గుర్తుగా ఓడు బాత మనకితో ఎత్తుకు మరి సుబ్రహ్మణ్యని ఆత్మ తిని మన హృదయతో వాడితో ఒక ముద్ర వాడితో ఒక సీల్ ఇత్తతో ఇలా వాడుతాను అనమాట ముద్ర ఇది బాధ ఎత్తుకు ఈడు మరి యేసు ప్రభుని నమ్ముత వ్యక్తి అది బాతలే భయాన మరి భయాన ఎత్తుకు బాత అడ్వాన్స్ యేసు ప్రభు మనకి ఏదైనా అడ్వాన్స్ బాతలే మరి సుబ్రహ్మణ్యని ఆత్మ ఆ సుబ్రహ్మణ్యని ఆత్మ మన బాతింగ్తో మన సహాయకుడిగా మంచి అరిదే మరి నిన్ను నడిపిస్తాం ఊడటి మరి మన యేసు ప్రభు నమ్ముకు మనకు బాధ వ్యక్తికు మరి పరలోకం అయితే ఆ పరలోకం ఇందులో బెస్కే ఓ రోజు నిమ్మన డొల్లి ఎత్తపయ్యా మన ఆ పరలోకం తీతాడు కానీ అక్కడ దానికన్నా మున్నే ఓడు అడ్వాన్స్గా మనకు బాత ఇత్తకు మరి భయానగా బాత ఇత్తకు మరి సుబ్రహ్మణ్యని ఆత్మతిని నీకు నాకు ఇస్తావు ఇప్పుడు బెచ్చ గొప్ప ఒకటి బెచ్చ గొప్ప మాట మరి బెచ్చ గొప్ప దేవుడు మనకు మీద వారికి వందనే కథలు మనడు ఒకవేళ యేసు క్రీస్తుని నమ్మి మతుకు ఆ సుబ్రహ్మణ్యని ఆత్మవాడు నీకు ఇత్త కాబట్టి నీకు వందనే కథవు మనందరం మనకు వందనే కథలు భారత్కు ఆ సుబ్రహ్మణ్యని ఆత్మ మనవట మంచి వాడు మనల్ని నడిపిస్తారు నేను వాడు భార్య ఎత్తుకు ఓనికి చెంతోని వాడు పూర్తిగా రచిస్తూ ఇందానికి గుర్తుగా సుబ్రహ్మణ్యని ఆత్మ వాడు మనకి భయానగా మనకి ఈసిమినో దాని పేసి మన దేవుడికి గొప్ప ఆదవలే వాడి మీరు రచిస్ భర్తృ గుర్తుగా వాడు మనకి సుబ్రహ్మణ్యని ఆత్మ మనకి ఇస్తున్నాలే వాడు మన హృదయతో ఉండు దాన్ని ముద్ర వాడుతాం కాబట్టి మన దేవుడికి వందనా కథవాలి బెచ్చ గొప్ప మాట మరి 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 ఈ మాట మీరు చదవటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ఈ మాట మంచి మాట విన మరి బైబిల్ మరి చాలా మాట విన ఇంకా మన ఊడుకు మరి యోన కుశలకరు 16 మరి 9 వచ్చిన ఊడుకు ఈ లోకతి మందిన జనకు నన్ను నమ్మిలరు కాబట్టి వారు పాపకిని శంక నన్ను తప్పినాక దేతాను ఇంకా మీరు నన్ను ఊడలేరు కాబట్టి నిజాయితీని శంక ఈ లోకతిని పారేసిన దయతిని దేవుడు ఇదివరకు తీరుస్తో కాబట్టి దేవుడు తీర్పిన శంక ఒప్పుకుండా నాటు తుంగితో నన్ను మీకు ఎత్తవలస్తే కబరి ఇంకా వెచ్చుకొమ్మినా కానీ ఏం జనన్నా కెళ్ళను కొని నిజమత్త ఆత్మ మత్తపై ఉండు మీని అన్ని నిజాయితీ నడిపిస్తూ వండు మన సొంత అధికారిత బాతకెళ్ళో కొని వండు కేన్స్తా వాటిని మళ్ళా వాదన రోజుకి జరగదని శంక మీకు తెలియగేతో ఇక మనం బాత ఊడినట్టు మరి యేసు మరి దెమ్మిరని మరి టైం వాస్తుంది కాబట్టి ఈ పాపకిని శాంక మరి జనం చాలామంది నమ్మిరరు కాబట్టి ఒక పాపకిని శాంక ఉండి ఒక కెచ్చరమంతో ನಿಮ್ಮ పాపి తిని నేను పాపంతో వాడు ఒప్పిస్తావు అసలు నిజమత్త దేవుడు తెలుసుకుంటారు ఒక బేళ తెలుసుకుంటారు ఎత్తుకు మరి దేవుడి వాక్యం తినిపేసి వారు తెలుసుకుంటారు తర్వాత మరి నిజాయితీ శాంక వారు తెలుసుకుంటారు మరి భారత్కు మరి ఈ లోకతమైన జనాకు నమ్మిల్లరు కాబట్టి అలాగే మరి తప్పినాక యేసుప్రభు దాయవాళ్ళు కాబట్టి మరి యేసుప్రభులు ఇంకా ఆ రోజు మా శిశువుకి ఇంకా మరి ఊడరు కాబట్టి ఉండు నీతి ఇందని దాని గురించి నిజాయితీని గురించి ఉండు కైతో మరి న్యాండు కూడా మరి సుబ్రహ్మణ్య ఆత్మ నీతి గురించి నిజాయితీ గురించి మనకి హెచ్చరు వినం వాళ్ళకే ఆ తీర్పుని గురించి కూడా మనకి ఉండు క్రీతో ఇంజరే యేసు ప్రభు కెచ్చరు వినం ఆ మాట అంతా ఉండు మరి కెచ్చనం మరి ఇంకా చాలా విషయం వినా కానీ నన్ను కెళ్ళ నుంచి యేసు ప్రభు శిశుడికి కెచ్చను తర్వాత మరి నిజమత్త ఆత్మ మొత్తపై ఉండు మరి అన్ని నిజాయితీ నడిపిస్తూ ఉండు ఓని అధికారం బాధ్యతగానే ఉండు
మరి యేసుక్రీస్తుని మాట వాడు తుంత పని వాటిని పేసి దేవుని వాక్యతిని పేసి వాడు ముందు నడిపిస్తూ ఉందరే మరి సుబ్రహ్మణ్య ఆత్మ పనుగునికి వాడు మరి యేసు ప్రభుకి హెచ్చర వినో వాడు నావదంతా తీసి మీకు తెలియపరిచిన గొప్ప తింగితో మరి యేసు ప్రభుకి ఎత్త మాట యేసు ప్రభు తుంత ఆ పనుగు ఇవన్నీ మనకు గుర్తుంగి మన ఒకటికెచ్చి ఉండు మరి దేవుటిని ఉండు గొప్ప తింగితో జరే మన ఓడరు మినడ మరి రెండు విషయం అండి ఆయన కేస్తాడా ఒకటి హింసను గురించి మరి బెచ్చుకో హింస వత్కని సరే మరి చాలా మందిని యేసు ప్రభు నమ్ముతున్న అవగీసి మరి ఇది దేవుడే సేవ ఎంజరికెత్తని రోజుకు వత్తా మరి కానీ భయం మున్నేకెత్తే అలాంటి నాడు కూడా జరగమినా ఒకవేళ అలాంటి హింసాబాత వత్కని సరే మన గట్టిగా మందవని యేసు ప్రభు తెలియదు అలాగే మరి సుబ్రహ్మణ్యన్ ఆత్మ ఈ లోకత వాసి మనకి ఒక సహాయకుడిని కూడా మనతో మన పాపని శాంక మన నిజాయితీ శాంక ఈ లోకత మన తీర్పిన శాంక వాడు మనం ఒప్పిస్తూ మనకు రుజువు కానీ ఈ లోకతే మరి పాపం తినిపేస్త సైతానికి మరి తీర్పు మున్నే మరి తీర్చబరుతే మరి సైతాన్ వల్ల ఈ లోకత్కి మరి పాపం మీద వస్తే కాబట్టి ఉండు ఆ తీర్పిని మున్నే ఉండు ఏం చేయమిను ఎంది విన ఉండు ఓ రోజు మరి నిమ్మనన్న యేసుక్రీస్తుని మున్నే మన దేతాడు తీర్పి అందనానికి ఆ రోజు మరి యేసు ప్రభుని నమ్ముతారు మరి యేసుక్రీస్తు నమ్మి మత్తోరు మంచి తీర్పు పోరు ఏంతారు ఒకవేళ నమ్మి వెళ్ళిపోతే మరి సైతాను బేల తీర్చబరుస్తాడు మరి ఊరి పేరుకి అందరూ మరి సైతానికి బేలాంటి తీర్పు మిందో ఆ తీర్పు ఊరందరూ ఎంతారు కాబట్టి మరి యేసు ప్రభుని నేను తెలుసుకుంటేనేనాడు మరి చావు ఇదనది భార్య వత్త ఈ లోకతి నేను తెలుసుకుంటేనే మరి పాపం ఇదనది ఈ లోకతి మిందిదో నీకు తెలిసే మరి మనుషులకి నా చెడ్డ పనుగు మీద కాబట్టి ఆ చెడ్డ పనుగు మరి పాపం వలన మాత్రమే బయటికి వాసన అయిందని మీకు తెలిసే ఈ లోకత మన డోటుకు మరి హత్య తొంగటం చెడు మాట చెడ్డ పని తొంగటం మరి తాగుబోతనం అని చాలా చెడ్డ పని మీద అవన్నీ మరి భారీ తుంగనోరు మనుషులకి ఎత్తుకోరావటే మరి పాపం ఇత్తది మిందే ఈ సంగతి మీరు తెలుసుకుంది మిందిరే మరి పాపం వల్ల మరి చావిన వస్తే కానీ మరి యేసుక్రీస్తుని వల్ల మనకి బిస్కెట్కి మందని బతుకు మనకి మింది నాడు ఒకవేళ నిమ్మ ఓ నగ బతుకు యేసుక్రీస్తు మరి బిస్కెట్కి మందని బతుకు నీకు ఈతో మరి నిమ్మనన్న బాత్తుంగన అవసరం లే కానీ నిమ్మనన్న మన పాపకి ఒప్పుకుంచి మరి యేసు ప్రేమ దేవుడు ఏం జరమన్నాడు అని నమ్ముకు అని పరు విశ్వాసం తాసుకున్నాడు దేవుడు మనం రచిస్తూ మన పాపకి నువ్వు నొరిసితో ఆల్రెడీ మనల్ని శుభ్రపరిచి మన పాపను మనం క్షమిసి వాడు మనల్ని నీతిమంతులుగా మనల్ని మార్చుతాం కాబట్టి మరి ఈ వాకింగ్ క్యాన్సర్లందరికీ మీ అందరికి వందనాకు దేవుడు మీ అందరికి దీవిస్తూ రోజు మీరు ప్రాంతం కాబట్టి మరి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా చాలామంది రక్షించబడుతున్న ప్రాంతం కాబట్టి మరి ఈ వాక్యం దేవుడు దీవించిన మరి నన్ను చిన్న ప్రాంతం నన్ను ముగిస్తాను దేవాన్ని కొందరికి వచ్చిన సుబ్రహ్మణ్యన ఆత్మ బెచ్చుకో పరిదుంగుతా ఆ పని అంతా మా ఓడుతున్నాను నేను వాడు ఒక సహాయకుడిగా మీరు మున్నే ఊడి వస్తాం వాడు పాపకిన శాంక నిజాయితీ శాంక తీర్పిన శాంక వాడు మా అని ఒప్పిసి రుజువు తింగితో మేము ఓడుతాం దేవా మీ కొంద నాకు వాళ్ళకి హింస కూడా వెయిత మనం గట్టిగా మందలేదు మనం ఓడుతాం దేవాని కొంద నాకు నేను బెచ్చు గొప్ప దేవుడు దేవా మాకు ఇతర రచన వేసి నీ కొంద నాకు మా ఉచితంగా మమ్మల్ని నీతి మంత్రికి తుందేవా నీ కొంద నాకు వచ్చిన దేవా మరి బెండత్కు లైవ్ ప్రోగ్రాం ఊడి నీకు వాసన ఉండదు ఎవరు నీకు క్షమిసి మరి నీ రచన వారికి ఏమి ప్రాంతం ఉన్నది ఒకవేళ విశ్వాసులుగా మా మతుకునైనా అన్ని హింస తట్టుకొని మరి గట్టిగా మా మందనానికి సాయంత్రం ప్రార్థన ఏసు పేతున్నా దేవా మీ అందరికి వందనాకు దేవుడు మేము దీవిస్తాం.